వెల్కమ్ టు ఏపీఎస్సీ అకాడమీ. గ్రూప్ 1 ఫ్రీ కోచింగ్ సంబంధించినటువంటి నోటీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి జూన్ 12th ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఫ్రీ కోచింగ్ సంబంధించి దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే పెట్టడం జరిగింది. ఆ హాల్ టికెట్స్ కూడా చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. బట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం చూద్దాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే ఎగ్జామ్ కి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, అలాంటి కామెంట్స్ కూడా ఇప్పుడు వినబడుతుంది. సో ఆల్మోస్ట్ మీ ప్రిపరేషన్ ఏది ఉన్నప్పటికీ కూడా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి, ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం. హాల్ టికెట్ సంబంధించి ఇది మీరు డౌన్లోడ్ చేసినటువంటి హాల్ టికెట్. అందులో మనకి ఇన్స్ట్రక్షన్స్ చూస్తే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే హాల్ టికెట్ ప్రింట్అవుట్ ఒకటి తీసుకోవాలి. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ అనేది హాల్ టికెట్ తీసుకోకపోతే మీరు టెస్ట్ రాయనివ్వరనేది సెకండ్ కండిషన్. సో థర్డ్ ఏంటంటే మనం ఖచ్చితంగా డే బిఫోర్ ఆ ఎగ్జామ్ సెంటర్ కూడా చూసి వస్తే బెటర్ అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో మనకు కనబడుతుంది. ఫోర్త్ పాయింట్ ఒకసారి చూడండి. ఈ హాల్ టికెట్ తో పాటు మనకి ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఒకటి తీసుకుని ఉంటే మంచిది అని ఇక్కడ చెప్తున్నాడు. సో మాక్సిమం మనకి ఎగ్జామ్ అంతా కూడా ఈజీగానే ఉంటుంది. సో ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియంలోనే ఉంటుంది, ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో గ్రూప్ 1 అలాగే యూఓకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది. నెక్స్ట్ త్వరలో కూడా ఏపీ స్టడీ సర్కిల్ సెకండ్ బ్యాచ్ అంటే 2021 ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. సెకండ్ బ్యాచ్ ఈ 2022లో వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. దానికి కూడా మీరు సైమిల్టేనియస్ గా ప్రిపేర్ అవుతుంది. ఇన్ కేస్ ఆ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్ కూడా మీరు ప్రిపేర్ అయితే స్టడీ సర్కిల్ నుంచి మంచి ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది మీకు. దానివల్ల మీరు బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ దొరికినట్లు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ.